హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సామాన్యులకు ఊహించని షాక్. భారీగా పెరగనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వేటి ధరలు పెరగనున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ వాటి ప్రభావం దేశంలోనే సాధారణ ప్రజల రోజువారీ జీవనంపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిచెన్ ఖర్చులు, కుటుంబ బడ్జెట్పై ఇది ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పామాయిల్ ధరలు పెరగడంతో దేశంలోనే ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే సూచనలు ఇస్తున్నాయి. ధరలు ఎందుకు పెరగొచ్చంటే పశ్చిమాసియాలో జరిగిన సంఘటనల కారణంగా బ్రెడ్, క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 నుంచి $110 మధ్యకు చేరాయి. అదే సమయంలో పామాయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, మారికో వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తి ఖర్చులు 6 నుంచి 9% వరకు పెరిగాయని వెల్లడించాయి. ఈ కంపెనీలు సబ్బులు, నూనెలు మరియు ఇతర గృహోపయోగ వస్తువుల తయారీలో ఈ ముడి పదార్థాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఈ అదనపు ఖర్చులను కంపెనీలు తామే భరించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధ భాగం వరకు ఈ ధరల పెరుగుదల ప్రభావం కొనసాగవచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మారికో సంస్థ వంట నూనెలు, ముడి చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేయగా, డాబర్ సంస్థ జియోపాలిటికల్ పరిస్థితులను గమనిస్తూ వ్యాపార నిర్వహణలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో వర్షపాతం పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరం మాన్సూన్ సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ సూచించింది. గత కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎఫ్ఎంసీజీ రంగానికి మంచి వృద్ధి లభించింది. కానీ మాన్సూన్ బలహీనంగా ఉంటే రైతుల ఆదాయం తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పడిపోవచ్చు. ఇది ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు డిమాండ్ తగ్గుదలగా రెండు విధాలుగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. కమర్షియల్ ఎల్పీజీ కొరత కారణంగా బయట తినే ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఈ పెరిగిన ఖర్చును వినియోగదారులపై మోపే పరిస్థితి రావచ్చు. డొమినోస్ వంటి పెద్ద ఫుడ్ చైన్ల వ్యాపారం పైన ఈ ప్రభావం ఇప్పటికే కనిపించడం ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం భారతదేశంలో ధరల పెరుగుదల రూపంలో కనిపించే అవకాశం అయితే ఉంది. దీనివల్ల సాధారణ ప్రజల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.